నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ బరిలో 8,360 మంది పోటీకి దిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. అధికారిక వివరాల ప్రకారం 1996 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లోనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో 8,039 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈ ఎన్నికల్లో 8,360 మంది పోటీలో ఉన్నారు. 1952లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో 1,874 మంది మాత్రమే పోటీ చేయగా ఇప్పుడు దాదాపు ఆ సంఖ్య 4 గింతలకు పైగా పెరిగింది. 1952లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 4.67 మంది బరిలో ఉండగా ఇప్పుడు 15.39 మంది పోటీ చేస్తున్నారు. ఇకపోతే ఈ లోక్సభ ఎన్నికల్లో 80 ఏండ్ల పైబడిన వారు 11 మంది పోటీ చేస్తుండగా 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులు 537 మంది రంగంలో ఉన్నట్లు ఎన్నికల డాటాను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం స్టే విత్ అవర్ ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్, ఇది మన ఛానల్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ ఎలా నడుస్తుంది, ఎలా మనం స్టార్ట్ చేశాము అన్నది. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కొంత రెంటెడ్ ఎక్విప్మెంట్ తోటి ఒక ప్రాపర్ ఆఫీస్ లేకుండా మన ఛానల్ని నడుపుతున్నాం. కానీ నాకు మీ అందరి సహకారం అందిస్తే ఇంకా మంచి మంచి వార్తల్ని మీకు అందించడానికి, ఈ ఆఫీస్ని నిర్మించుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.